ఏంటి పంతులో ఇతనేటి నన్ను బూతులు బూతులు తిడుతున్నాడేంది? అయ్యో పెళ్ళి కొడుకు గారు, మీరు తప్పుగా అనుకుంటున్నారండి. అతను బూతులు తిట్టడం లేదు, అతనికి తెలుగు భాష రాదనమాట, అంతే. అతను మంగోలియా అడవుల్లోని వ్యాపారాలకని చిన్నప్పుడే వెళ్ళిపోవడం వల్ల తెలుగును మర్చిపోయి అక్కడ మంగోలియన్ అడవి భాషను నేర్చుకున్నాడు, అంతే. ఏమయ్యో పంతులు, మేము వెళ్ళేంత వరకు దయచేసి ఆ జమీందారుని మాట్లాడొద్దని చెప్పవయ్యా. ఆ భాషని మేము తట్టుకోలేము, అర్థమయ్యిందా? ఇదేమిడ్డోరం అవుమల్లా పెళ్లి కూతురు తండ్రిని మాట్లాడొద్దంటారా ఏంటి? ఇదేమిడ్డోరం? విడ్డూరం లేదు, వంకాయ లేదు. మేము చెప్పినట్టింటే వినండి, లేదంటే మేము తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోగలం. ఏమనుకున్నారు ఏంటి? చూడే బామ్మ, వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా పర్వాలేదు, అంతగా కాదంటే బాహుబలిలోని కాలకేయుల భాష మాట్లాడినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం మాట్లాడకే. మాట్లాడితే వెళ్ళిపోతా అన్నావో నీకు మరి మామూలుగా ఉండదు, చెప్తున్నాను. కాక పెళ్ళి అవుతుందే నాకు, అర్థం చేసుకోవే ముసలే. అంతేలేరా అంతే. ముందొచ్చిన చెవుల కన్నా వెనకాలొచ్చిన కొమ్ములకే పదునెక్కువ మరి. చిన్నప్పటి నుంచి పెంచాను, నీకు కడిగాను, నీకు తొడిగాను బట్టలు, ఇన్ని చేసిన నన్నే పక్కన పెట్టేసి ఇప్పుడు పరిచయం అవుతున్నా మీ మామగారికి సపోర్ట్ చేస్తున్నావా? అంతేలేరా, మేమేమో అల్లం అయిపోయాము, వీళ్ళేమో బెల్లం అయిపోయారు. అబ్బా అది కాదే బామ్మ, ఒక్కసారి నా ముఖం చూడు బామ్మ, పైనంతా రాలిపోయింది, ఉన్న 4 గంటలు పండిపోయాయి. ఇలాంటి టైంలోనే రాక వచ్చిన సంబంధమే ఇది, అర్థం చేసుకోవే బామ్మ, ప్లీజే, నీకు దండం పెడతాను. సరేలే, ఏ అడవట్లే. సరే కానీ కట్న కానుకల గురించి మాట్లాడుకోండి. మీకేమేమి కావాలో చెప్పండి బాబు. అబ్బే కట్నాలేమీ వద్దులే కాని పంతులు, ముందు అమ్మాయిని చూపించండి, నచ్చితే పెళ్లి తీసేసుకుంటాను. ఇదేమిడ్డూరం అవుమలా, పెళ్లి కొడుకు కట్నమే వద్దంటున్నాడేంటి? కొంప తీసి జబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇదేమిడ్డూరం? ఓరి ఎదవా, ఇలాంటి బోడి పెద్దరికాలు నువ్వు చేస్తే ఇలాగే ఉంటుందరా? పెద్దవాళ్ళం మేమున్నాం కదా, మేము మాట్లాడతాం కదా, మధ్యలో నీ బోడి పెద్దరికం ఏంట్రా? ఎదవ సన్నాసి, నువ్వు నోరు మూసుకొని ఉండు ముందు. అది కాదే బామ్మ, కట్నం అడగకుండా ఆదర్శంగా నిలబడదామనేసి కొంచెం గొప్పలకి వెళ్ళిపోయి కట్నం వద్దన్నాను. ఏ లేటే బామ్మ ఇంత మాట అనేసారు, పుసుక్కున గాలి తీసారు బామ్మ, తప్పు అయిపోయిందే. ఇంక నువ్వే మాట్లాడు, నేను నోరెత్తితే అడిగే. ఏంటమ్మా అమ్మలక్కలు, ఏంటి మీరు అంటుంది? నా మనవడిని పట్టుకొని జబ్బులున్నాయని అంటున్నారా? ఎలా కనిపిస్తున్నాడు నా మనవడు? ఎంత నెత్తి మీద బొచ్చి లేకపోతే మాత్రం జబ్బులున్న వాళ్ళ ఉన్నాడా ఏంది? ఓసే ముసలి, ఇప్పుడు వాళ్ళు నా నెత్తి మీద ఉన్న బొచ్చు గురించి ఏమైనా మాట్లాడారంటే నువ్వెందుకే కోరుండి కెలుకుతావు? ఆగరా ఎదవ సన్నాసి, నీకేమి తెలీదు, నోరు మూసుకొనుండు. బామ్మగారు, ఏదో తెలియక మాట్లాడేసిందిలేండి, క్షమించేయండి బామ్మగారు, ముహూర్తానికి లేట్ అయిపోతుంది కదా. అయితే మాత్రం ఏంటి పంతులు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమా? నా మనవడు ఏదో చూడడానికి కొద్దిగా అటికి ఇటుకి కాకుండా ఉన్నట్టు ఉంటాడు, ఆ మాత్రాన జబ్బు మనసులాగా ఉన్నాడా ఏంది? వచ్చే బామ్మ, ఏదో కొంచెం షుగరు బీపీను అలా గ్యాస్ మాత్రమే ఉన్నది, ఆ మాత్రానికి జబ్బు మనిషి అయిపోతాడా ఏంది?
ఉషు ఉషు ఓసి బామ్మ, ఇప్పుడు అవన్నీ వాళ్ళు అడిగారా ఏంది? నువ్వు ఊరుకోరా ఎదవ సన్నాసి, నీకేమీ తెలియదు. ఏదో మొన్న నడుము నొప్పిగా ఉంది కదా అని హాస్పిటల్ తీసుకెళ్లి స్కాన్ చేస్తే ఒక కిడ్నీ పోయింది అన్నారా, అంతే. ఆ మాత్రానికే నా మనవడు చూడ్డానికి జబ్బు మనసులో ఉన్నాడా ఏంది? నీకు దండం పెడతాను, నోరు ముయ్యవే బామ్మ. నువ్వు ఆగరా ఎదవ సన్నాసి. ఏదో మొన్న ఈ మధ్యన మూల శంకుతోటి నిలబడలేకపోతుంటే పైల్స్ ఆపరేషన్ చేయించామంతే. ఆ మాత్రానికి జబ్బు మనసు అయిపోతాడా ఏంది? చీనా బతుకు మీద ఏనుగు పేడయ్యా. ఈ ముసలిది నాకు పెళ్లి కానివ్వదు. ఇదేమి దూరం అవు మళ్ళా ఏంది? ఈ పెళ్లి కొడుక్కి ఇన్ని జబ్బులున్నాయి, ఇన్నున్నాయని తెలిస్తే ఇంటికే రానిచ్చేవాళ్ళం కాదు కదా బాబు. ఇది చాలా ఇడ్డూరం. జమీందారు గారు ఏమంటున్నారంటే, ఇన్ని జబ్బులెట్టుకొని పెళ్లి చూపులకొచ్చాడా, సిగ్గు లేదా ఇడికి అనేసి అంటున్నారు అంతే. బోర్డు సంబంధం మీదే మరి. మా మనవడికి కావాలంటే లచ్చ లచ్చ సంబంధాలు వస్తాయి తెలుసా. మీ బోర్డు సంబంధం ఏమి మాకు అక్కర్లేదు. పదరా మనవడా, వెళ్ళిపోదాం. శుభకార్యానికి పిల్లినైనా సంకన పెట్టుకొని రావచ్చు, కానీ నీలాంటి బామ్మను తెచ్చుకోకూడదని నాకు బుద్ధొచ్చేలే చేసావు కదే బామ్మ. నోరు ముయ్యరా ఎదవ సన్నాసి. వాళ్ళు నిన్ను జబ్బు మనిషి అన్నారు చూసావా, అందుకే కడిగి పాడిస్తాను. ఎలా కడిగిస్తానో చూసావు కదా. అవునవును, చాలా బాగా కడిగేశావు. నా బతుకుని పేడ నీళ్ళతో కల్లాపు చల్లి పెళ్ళి అనే మాట లేకుండా శాశ్వతంగా కడిగేశావు కదే బామ్మ. వాళ్ళు కేవలం జబ్బు మనిషి అనే అన్నారంతే, కానీ నువ్వు నాలో ఉన్న జబ్బులన్నీ బయట పెట్టి నా పరువు తీసావు కదే. ఇంకా ఎందుకు ఎక్కడ కూర్చోడు, పద బయటికి పోదాం.